హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది పెసరపప్పుతో హల్వా అండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోర్రి. స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఇప్పుడు దేవునికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. మనం స్వీట్ ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. ఇది బెల్లం వేసి చేసినా ఎవరు తిన్నా కానీ చాలా మంచిదండి. ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నానండి. చూడండి, పెసరపప్పు హల్వా చేయడానికి 1 కప్పు నేను పెసరపప్పు తీసుకున్నా. అయితే ఇది నానబెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక 2-3 గంటలు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుంటేనే హల్వా అన్నది టేస్ట్ బాగా వస్తుంది. పప్పు అయితే నానబెట్టేసుకున్నాండి. ఒక 2-3 గంటలు నానబెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఇది పప్పు మిక్సీలో వేసుకున్నాండి. మిక్సీ పట్టేసుకుందాం. ఎంత సన్నగా పట్టుకోవాలండి మిక్సీ ఇది. ఇందులోనే నేను 2 యాలక్కాయలు వేసుకుంటున్నాండి. అట్లనే మిక్సీ పట్టుకుంటే అది కూడా దంగిపోతుందని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక చూడండి, చాలా మెత్తగా అయింది. కొన్ని వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టేసుకోవాలి మంచిగా మెత్తగా. స్వీట్ కోసం నేను బెల్లం తీసుకున్నాండి. అది 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం తీసుకున్నాండి. బెల్లం ఇప్పుడు పాకం పట్టేసుకుందాం. అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాండి. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. అందులో కొన్ని వాటర్ వేసుకుంటా బెల్లము కరిగించుకోవాలండి. బెల్లం అయితే కరిగిపోయిందండి. అది పక్కకు పెట్టేసుకుందాం. ఇంకో గిన్నె పెట్టేసుకొని ఇందులోనే నెయ్యి వేసుకుందామండి. నెయ్యిలో పెసరపప్పు వేయించుకోవాలి. ఇందులోనే పెసరపప్పు మిక్సీ పట్టేసుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. వేసుకొని మంచిగా వేపుకోవాలండి. నెయ్యిలో ఎంత మంచిగా వేస్తే అంత కమ్మదనం వస్తుంది. చూడండి, నెయ్యిలో మంచిగా వేపుకోవాలి. దీన్ని ఇట్లా నెయ్యిలో వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యిలో మంచిగా వేపుకోవాలండి. ఇలాగా నెయ్యిలో ఎంతసేపు వేపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బెల్లం పాకం వేసుకుంటున్నాండి. కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం, కదా ఆడబోసుకుంటుంది. ఇట్లా చూడండి, బెల్లం వేసిన తర్వాత బెల్లం పాకం వేసుకున్నాం కదా, దీంట్లో ఇట్లా కలుపుతూనే ఉండాలండి. ఉండలు కట్టేస్తుంది. మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇట్లా ఎంత కలుపుతుంటే అంత మంచిగా వస్తుందండి ఇది హల్వా. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకుందామండి. నెయ్యితోటే మంచిగా వస్తుంది ఇది. చూడండి, మీరు షుగర్ వేసుకుంటారు కదా ఎక్కువ మంది. నేనైతే షుగరు మంచిది కాదని బెల్లం వేసుకుంటున్నాండి. బెల్లం అయితే ఎవరు తిన్నా ఏం కాదండి, చాలా మంచిది కదా బెల్లం. చూడండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందండి. ఇది దించేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేసుకుంటాం. బాదంతో ఇలా చేసుకోవాలండి, గార్నిష్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చూడండి, పెసరపప్పుతో హల్వా అయితే అయిపోయిందండి, రెడీ అయింది. స్వీటు చాలా బాగుంటుందండి ఈ హల్వా. మీరు కూడా నచ్చితే చేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.